హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ఆటోమొబైల్స్. ఈరోజు వీడియోలో మనం స్వీడన్ కార్ కొనేటోళ్ళకు డౌట్ ఉంటుంది, లైక్ హుండాయిలో వెర్నా తీసుకోవాలా, లేదా హోండాలో సిటీ మోడల్ తీసుకోవాలా, లేదా మారుతి సుజుకీలో సియాజ్ అనే మోడల్ ఉంది. ఈ మూడు స్వీడన్ టైప్స్ అండ్ మూడు డిఫరెంట్ కార్ కంపెనీస్లలో ఏ కార్ తీసుకుంటే బెస్ట్ అండ్ ఏది వాల్యూ ఫర్ మనీ అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోని మొత్తం నేను డిజైన్, పర్ఫార్మెన్స్, మైలేజ్, కంఫర్ట్, ఫ్యూచర్స్ అండ్ అన్నీ కవర్ చేసి ఏది ఎవరికి బెస్ట్ అనేది వీడియో ఎండింగ్లో చూద్దాం. డిజైన్ నుంచి స్టార్ట్ చేస్తే హుండాయ్ వెర్నా చూడగానే ఒక స్పోర్టీ అగ్రెసివ్ లుక్, చూడగానే అలా అటెన్షన్ గ్రాప్ చేస్తుంది వెహికల్. అండ్ ఈ వెహికల్ ఎక్కువ యూత్ కోసం తయారు చేసినట్టు ఆ పవర్ అనేది మనకు ఆ అటెన్షన్లో తెలిసిపోతుంది. అండ్ ఫ్రంట్ లైట్స్ అయితేంది, ఆ స్పోర్టీ లుక్ అయితేంది, అండ్ ఆ రూఫ్ స్లోపింగ్ అయితేంది, మనకు బయట వెహికల్ చూడగానే భలే ఉందనిపిస్తుంది హుండాయ్ వెర్నా. అదే హోండా సిటీకి వెళ్తే అండ్ వెహికల్ చూడగానే పవర్ కోసం చేసింది అనకుండా ఒక నార్మల్గా కార్ తోలుకోవాలి అనుకునేటోళ్ళకు నచ్చే విధంగా ఉంటుంది హోండా సిటీ అనేది. అండ్ మారుతి సుజుకీకి వస్తే సింపుల్, మినిమలిస్టిక్, క్లీన్ డిజైన్ తోటి వస్తుంది. అండ్ చూస్తానికి క్లాసిక్గా ఓల్డ్ మోడల్ లెక్క చూపిస్తుంది దగ్గర. అండ్ వెహికల్ని చూడగానే ఒక ఫ్యామిలీ లుక్, ఫ్యామిలీస్ కోసం తీసుకోవాల్సిన వెహికల్ లెక్క చూపిస్తుంది. అండ్ ఈ మూడిట్లలో డిజైన్కి వస్తే హుండాయ్ వెర్నా మనకు మోడర్న్గా చూపిస్తుంది, హోండా సిటీ క్లాసిక్గా చూపిస్తుంది. అండ్ మారుతి సుజుకీ సియాజ్ వచ్చేసరికి ప్రాక్టికల్ వెహికల్ లెక్క చూపిస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి స్పెట్స్ అన్నీ మనం డిస్ప్లే మీద వేస్తుంటాం, మీరు పాస్ చేసి చూడండి. లైక్ హుండాయ్ వెర్నాలో మనకు 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ దొరుకుతాయి, మాన్యువల్ అండ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. పెట్రోల్ వేరియంట్, అందులో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ పెట్రోల్ వేరియంట్స్, లైక్ టర్బో పెట్రోల్ దొరుకుతుంది అండ్ నార్మల్ పెట్రోల్ వెహికల్ దొరుకుతుంది. అండ్ ఈ వెహికల్ అనేది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్. అండ్ ఎక్కువ ఇది హైవేస్, లాంగ్ డ్రైవ్స్ ఇలా వెళ్ళేటోళ్ళకు అండ్ ఒక గుడ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునేటోళ్ళు హుండాయ్ వెర్నాని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. హోండా సిటీకి వస్తే ఇందులో 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ దొరుకుతున్నాయి, లైక్ సివిటీ కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇందులో పెట్రోల్ వేరియంట్ ఒకటే దొరుకుద్ది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, కాకపోతే హుండాయ్ వెర్నా అంత పర్ఫార్మెన్స్ ఉండదు. అండ్ ఈ వెహికల్ ఎక్కువ మనకు సిటీ డ్రైవింగ్స్లలో, షార్ట్ రేంజ్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు హోండా సిటీ. అండ్ మారుతి సుజుకీ సియాజ్కి వస్తే ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ మాన్యువల్, ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ దొరుకుతున్నాయి. అండ్ ఇందులో కొద్దిగా వైడర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, లైక్ పెట్రోల్, డీజిల్. అండ్ ఈ వెహికల్ ఎక్కువ మనకు ఫ్యామిలీ కోసం తయారు చేసిన వెహికల్ కాబట్టి మనకు ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించదు, కొద్దిగా రిలయబుల్గా మైలేజ్ ఎక్కువ ఇచ్చేటట్టు వెహికల్ని తయారు చేసినారు. అండ్ మీకు పర్ఫార్మెన్సే కావాలి ఎక్కువ అనుకుంటే యూ కెన్ గో విత్ హుండాయ్ వెర్నా. అండ్ మైలేజ్ అండ్ ఎఫిషియన్సీకి వస్తే మారుతి సుజుకీ సియాజ్ ఈసారి ఫస్ట్ ఉంటుంది, ఎందుకంటే మైలేజ్ ఇవ్వడంలో ఇది బెస్ట్. వీటితోటి పోల్చుకుంటే, మరి బెస్ట్ అంటే బెస్ట్ కాదు, వీటితోటి పోల్చుకుంటే ఈ మూడిట్లలో మైలేజ్ మనకు ఎక్కువ మారుతి సుజుకీ సియాజ్ ఇస్తుంది. అండ్ తర్వాత హోండా సిటీ మీడియం. హుండాయ్ వెర్నా టర్బో తీసుకున్నారనుకో మీకు అసలు మైలేజ్ ఎక్కువ రాదు. సో మీకు మైలేజ్ కావాలి ఎక్కువ, మీరు మైలేజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారనుకుంటే మీరు మారుతి సుజుకీ సియాజ్ తీసుకోవచ్చు. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే 3 కార్స్ సిమిలర్గా ఉంటాయి. హోండా సిటీ అయితేంది, హుండాయ్ వెర్నా అయితేంది, సుజుకీ సియాజ్ అయితేంది, దగ్గర సేమ్ మోడల్స్ లెక్క ఉంటాయి. అండ్ సేమ్ డైమెన్షన్స్, కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. హైట్ మ్యాటర్ కాకపోతే 3 ఒకే లెక్క ఉంటాయి. అండ్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే హుండాయ్ వెర్నా అయితేంది, హోండా సిటీ రెండిట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్, ఇన్ఫో సిస్టమ్ అండ్ డిజిటల్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్, వెంటిలేటెడ్ సీట్స్ అండ్ అడాస్ హయ్యర్ మోడల్స్లో. అదేంది మారుతి సుజుకీ సియాజ్ గురించి చెప్పంటే అందులో మోడల్ ఫీచర్స్ అంటూ ఏమీ లేవు, మినిమలిస్టిక్, లైక్ ఇన్ఫో సిస్టమ్, వైర్ ఛార్జింగ్. అండ్ ఈ ఫ్యూచర్స్, టెక్నాలజీ వీటిలలో అయితే హుండాయ్ వెర్నా బెస్ట్. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే హోండా మనకు చాలా సేఫ్టీ ఫీచర్స్ లైక్ హెచ్ఏసి, ఈఎస్సి, విఎస్ఎం, ఏబిఎస్, ఈబిడి, ఈఎస్ఎస్, టీపీఎం, యాంటీ థెఫ్ట్ అలారం, స్పీడ్ అలర్ట్ ఇవి ఆఫర్ చేస్తున్నాయి ఈ రెండిట్లో.
అదే సుజుకి సియాజ్కి వస్తే హెచ్ఏసి, ఈఎస్సి, స్పీడ్ అలర్ట్ అండ్ యాంటీ థెఫ్ట్ అలారం, ఈ 4 ఫీచర్సే ఉన్నాయి. అండ్ పైనంగా ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసరికి మనకు హోండా సిటీ అవుతుంది, హుండాయ్ వెర్నాలో ఫ్రంట్ 2 అండ్ సైడ్స్కి ఇస్తారు. అండ్ సుజుకి సియాజ్కి వచ్చేసరికి ఫ్రంట్ 2 సేఫ్టీకి వచ్చేసరికి. అండ్ సేఫ్టీ ఫీచర్లలో హోండా సిటీ ఆర్ హుండాయ్ వెర్నా, ఈ రెండిట్లలో మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఎక్కువ సేఫ్టీనే ప్రిఫర్ చేస్తే. మెయింటెనెన్స్ అండ్ కాస్ట్కి వస్తే ఇక్కడ మళ్ళీ మారుతి సుజుకి సియాజ్ వస్తుంది ఫస్ట్ ప్లేస్లో. ఎందుకంటే మెయింటెనెన్స్ అండ్ కాస్ట్ ఇలాంటి విషయంలో మారుతి సుజుకి స్పేర్ పార్ట్స్ అండ్ మెయింటెనెన్స్ అవుతుంది అన్నీ కొద్దిగా తక్కువలో అయిపోతాయి. హోండా సిటీ కొద్దిగా రిలయబుల్గా ఓకే పెట్టవచ్చు. అదే హుండాయ్ వెర్నా అనుకోండి కొద్దిగా కాస్ట్లీ. వీటి రెండింటితోటి పోల్చుకుంటే సో మెయింటెనెన్స్ విషయంలో మారుతి సుజుకి సియాజ్ ఫస్ట్. అండ్ ప్రైస్ అండ్ వాల్యూ ఫర్ మనీ డీటెయిల్స్కి వస్తే మారుతి సుజుకి ఫస్ట్ ఉంటుంది, తర్వాత హుండాయ్ వెర్నా, తర్వాత హోండా సిటీ. మారుతి సుజుకిలో మనకు 9 lakhs నుంచి 12 lakhsకి మనకు లో ఎండ్ నుంచి హై ఎండ్ వస్తుంది. అదే హుండాయ్ వెర్నాలో 11 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 17 lakhsకి మనకు హై ఎండ్ వస్తుంది. అదే హోండా సిటీలో 12 lakhsకి స్టార్ట్ అయ్యి 16 lakhsకి మనకు హై ఎండ్ వెహికల్ వచ్చేస్తుంది. అండ్ ఫైనల్గా ఏది ఎవరికంటే స్పోర్టీ లుక్ ఉండాలి, పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ టెక్ ఫీచర్స్ ఉండాలి, మైలేజ్ కొద్దిగా తక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీరు హుండాయ్ వెర్నా ప్రిఫర్ చేయొచ్చు. లేదు అండ్ లాంగ్ టర్మ్ రిలయబిలిటీ ఉండాలి, ప్రీమియం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, కొద్దిగా బడ్జెట్ ఎక్స్టెండ్ అయినా పర్వాలేదు అనుకుంటే హోండా సిటీని తీసుకోవచ్చు మీరు. లేదు తక్కువలో కావాలి, ఫ్యామిలీ కోసం కావాలి, మైలేజ్ ఇవ్వాలి అండ్ ప్రాక్టికల్గా ఉండాలి వెహికల్ అనుకుంటే, అంటే సేఫ్టీ ఫీచర్స్ కొన్ని ఉండి కొన్ని లేకపోయినా పర్వాలేదు అనుకుంటే మారుతి సుజుకి సియాజ్ బెస్ట్ మీకు. సో ఇది కంప్లీట్ కంపారిజన్ వీడియోస్ ఆఫ్ 3 sedans, హుండాయ్ వెర్నా, హోండా సిటీ అండ్ మారుతి సుజుకి సియాజ్. అండ్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ఆటోమొబైల్స్. అండ్ ఇందులో మీరే కార్ ప్రిఫర్ చేస్తారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.